హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 2025 నేర్చుకున్న పాఠాలు, సంతోషాలు, బాధలు, నా షణ్ముఖ్ న్యూట్రిమిక్స్ ప్రయాణం. ఒక సంవత్సరం, కొన్ని నవ్వులు, కొన్ని కన్నీళ్లు, మరికొన్ని జీవితాన్ని మార్చేసిన అనుభవాలు. ఈ వీడియోలో 2025లో నా నిజమైన ప్రయాణం, సంతోష క్షణాలు. 2025లో నాకు వచ్చిన సంతోషాలు చిన్నవి కానీ విలువైనవి. నా పనికి గుర్తింపు రావడం, కుటుంబంతో గడిపిన క్షణాలు, పిల్లల చిరునవ్వులు. ఈ సంవత్సరంలో బాధాకర క్షణాలు, కన్నీళ్లు కూడా ఉన్నాయి. కొన్ని ఆశలు నెరవేరకపోవడం, నమ్మిన వాళ్ళ నుండి మౌనం, శారీరక అలసట, మానసిక ఒత్తిడి. ఇది నా వల్ల కాదు, నా వల్ల అవుతుందా అనే సందేహం. కానీ ఇవన్నీ నాకు ఒకటి నేర్పాయి. ఎన్ని బాధలొచ్చినా పట్టుదలతో ముందుకు కదులు అని ఒక పాఠాన్ని నేర్పాయి. షణ్ముఖ్ న్యూట్రిమిక్స్ ప్రయాణం, మై డ్రీమ్ జర్నీ. షణ్ముఖ్ న్యూట్రిమిక్స్ నా వ్యాపారం కాదు, అది నా కళ. ఆరోగ్యం అందరికీ కావాలి. ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండాలి. అందరూ చిరునవ్వులతో సంతోషంగా ఉండాలి అని ఒక సత్సంకల్పంతో షణ్ముఖ్ న్యూట్రిమిక్స్ ప్రయాణాన్ని మొదలుపెట్టాను. ప్రతి ప్యాకెట్ వెనుక నిజాయితీ, శ్రద్ధ, ప్రేమ ఉన్నాయి. పాజిటివ్ ఫీడ్బ్యాక్స్, కస్టమర్స్ ఇస్తున్న పాజిటివ్ ఫీడ్బ్యాక్స్. ఈ మాటలు నాకు దేవుడిచ్చిన బహుమతి లాంటివి. మేడం, పిల్లలు ఇష్టంగా తాగుతున్నారు, మా ఇంటిల్లిపాది ఎంతో ఆరోగ్యంగా ఉన్నాము ఇది తాగిన తర్వాత, మా బాబుకు ఇమ్యూనిటీ బూస్టప్ అయింది. ఇలా కస్టమర్స్ ఇస్తున్న ఫీడ్బ్యాక్స్ ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి. ఈ మాటలే నన్ను మళ్ళీ మళ్ళీ ముందుకు నడిపిస్తున్నాయి. 2025 నాకు నేర్పిన పాఠాలు. ఓర్పు ఉంటే మార్గం కనిపిస్తుంది. చిన్న మొదలు కూడా పెద్ద మార్పునిస్తుంది. ఈ 2025 ప్రయాణంలో నాకు బలంగా నిలిచిన మరో వేదిక డిజిటల్ మహిళా సపోర్ట్. వ్యాపారం అంటే భయం కాదు, మనలో ఉన్న శక్తిని గుర్తించడమే అని ఈ వేదిక నాకు నేర్పింది. డిజిటల్గా ముందుకు ఎలా వెళ్ళాలి, మన ప్రోడక్ట్ ఈ ప్రపంచానికి ఎలా తెలియజేయాలి, ఒక మహిళగా ఆత్మవిశ్వాసంతో ఎలా నిలబడాలి అనేది చూపింది. డిజిటల్ మహిళా సపోర్ట్ నాకు ఒక ప్లాట్ఫామ్ మాత్రమే కాదు, ఒక ప్రేరణ, ఒక కుటుంబం. ఈ ప్రయాణంలో నన్ను నమ్మి నాకు మార్గదర్శకత్వాన్ని ఇచ్చిన డిజిటల్ టీమ్ సపోర్ట్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 2025 ముగిసింది, కానీ నా కల మాత్రం ఆగలేదు. షణ్ముఖ్ న్యూట్రిమిక్స్ ప్రయాణంలో మీ అందరి సహకారమే నా శక్తి. ఒక సంవత్సరం ముగిసింది, మరొక సంవత్సరం మొదలవుతోంది. దేవుడి దయతో, కొత్త ఆశలతో 2026కి హృదయపూర్వక స్వాగతం. 2026 కొత్త ఆశలతో, కొత్త నమ్మకాలతో, కొత్త కలలతో మన జీవితంలో అడుగు పెడుతోంది. గత సంవత్సరం మనకు కొన్ని నవ్వులు ఇచ్చింది, కొన్ని కన్నీళ్లు నేర్పింది. కానీ అన్నింటికన్నా ఎక్కువ జీవితం విలువ నేర్పింది. ప్రతి ఉదయం మనం లేవగలుగుతున్నామంటే అది దేవుడి దయే. మనకు ఉన్నది తక్కువైనా ఉన్నదానితో సంతృప్తిగా ఉండడం దేవుడు నేర్పిన గొప్ప పాఠం. 2026లో మన ఇంట్లో శాంతి ఉండాలి, మన మనస్సుల్లో నమ్మకం ఉండాలి, మన పనిలో విజయం ఉండాలి, మన ఆరోగ్యంలో బలం ఉండాలి, మన మాటల్లో మంచితనం ఉండాలి. దేవుడి ఆశీర్వాదం ప్రతి అడుగులో మనకు ఉండాలి. నమ్మకము, ఆశ. ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు మనతో ఉన్నాడన్న నమ్మకం ఉంటే ఏ భయమూ ఉండదు. 2026 మనందరికీ ఒక కొత్త అవకాశాలు రావాలి. గతాన్ని కృతజ్ఞతతో వదిలి భవిష్యత్తును ఆశతో స్వాగతం చెబుదాం. 2026 మనందరికీ శుభప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.